వాక్యం చెప్పడానికి తేజన్య సిద్ధం కలిగి ఉండగా అందరం శ్రద్ధ కలిగి దేవుని మాట్లాడుతుంది. ఈరోజు మనము రక్షణ గురించి తెలుసుకుందాము. రక్షణ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ్యంలో. ఎందుకంటే రక్షణ తీసుకుంటేనే మనం దేవుడిని అంగీకరించినట్టు బైబిల్లో రాసింది. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షణ పొంది జీవ కిరీటం తీసుకుంటారు, నన్ను అంగీకరించినట్లు అని బైబిల్లో ఉంది కదా. మన రక్షణ అనేది మన జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రక్షణ ఇప్పుడు రక్షణ తీసుకున్న తర్వాత మనము ఎలా జీవించాలి? మన జీవితంలో మార్పు వస్తుంది ఖచ్చితంగా రక్షణ తీసుకున్నాక. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు. ఆయన ఎలా నడుచుకున్నాడో మనము అట్టి రీతిగా నడుచుకోవడానికి ట్రై చేస్తారు. రక్షణ పొందిన ప్రతి వారు కూడా, నిజంగా రక్షణ పొందిన ప్రతి వారు కూడా దేవుళ్ళ నేను జీవించాలి అంటే ఆయన ఎలా జీవించారో నీతిగా నిజాయితీగా అలా నేను జీవించాలనే తాపత్రయంతో జీవిస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఉన్న ఏరియాలోనే రక్షణ చూపించాలి. ఎలా అంటే మనం చూపే ప్రేమ ద్వారాను, మనం చూపే ఆప్యాయత ద్వారాను వీళ్ళు దేవుని బిడ్డలైతేనే ఎలా ఉంటారు అన్న ఘనత తీసుకురావాలి. మనం రక్షింపబడి అన్యుల్లాగే జీవిస్తే ఇంకా ప్రయోజనం ఏముంది? మన రక్షణ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన రక్షణ ద్వారా దేవునికి మహిమ కలిగేలా మనం జీవించాలి. సో ఇవన్నీ కలగాలంటే రక్షింపబడిన తర్వాత మనం ఎలా జీవించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం అనేది మనలో చాలా ఎక్కువగా ఉండాలి. బైబిల్లో ఉంటుంది, ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే నీకు ఏదైనా సాధ్యము అన్నట్టు బైబిల్లో ఉంటుంది. సో మనకి విశ్వాసము, రక్షణ తర్వాత విశ్వాసం అనేది చాలా ముఖ్యము. ఏంటంటే నా జీవితంలో ఏది జరిగినా దేవుడే చూసుకుంటాడు అన్న విశ్వాసం మనలో ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే విశ్వాసం ఉందనుకోండి నీకు భయం ఉండదు. నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, నా దేవుడు నాకు ఉన్నాడు, నాకు ఎందుకు భయం అన్న ధీమా మనకు వస్తుంది. విశ్వాసం అనేది అందుకని చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవునికి విశ్వాసం ఇచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టము. సెకండ్ది సమాధానము. మనము సమాధానంతో ఉండాలి ఇరుగు పొరుగు వారితో. మనం రక్షణ తీసుకున్న తర్వాత ఇరుగు పొరుగు వారితో గొడవ పడితే సుఖమే ఉంటుందా? అది దేవునికి ఇష్టంకరంగా ఉంటుందా? అది ఇరుగు పొరుగు వారిని అవని, ఫ్రెండ్స్ అవని, బంధువులు అవని, ఎవరైనా అవని గొడవ పడడం కరెక్టా? కాదమ్మా. మనము సమాధానంతోనే ఏదైనా సమకూర్చుకోవాలి. ఒకవేళ వాళ్ళు మన మీద గొడవ పడినా, ఏదో ఒక మనుషులు అన్నాక ఏమిటి వస్తాయి కదా, గొడవ పడినా మనం సమాధానంతోనే సమాధానం చెప్పాలి. అంతేగాని వాళ్ళు గొడవ పడ్డారని మనము గొడవ పడితే గొడవ పెరుగుతుంది, తగ్గదు. మనము సమాధానంతో ఉండాలి. రక్షణ తర్వాత ప్రేమ. ఇరుగు పొరుగు వారి పట్ల ప్రేమ ఆప్యాయతలు మనం చూపించాలి. ఎలా అంటే వాళ్ళకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి ఏమన్నా బాగోకపోయినా మనం వెళ్ళి పలకరించాలి. ఏంటి మీ సిచ్యువేషన్ ఏంటి, మేము ప్రేయర్ చేస్తాను, మీరేం కంగారు పడకండమ్మా, అంతా మంచిగా జరుగుతుంది అన్న భరోసా మనం ఇవ్వగలగాలి. అలాంటి భరోసా ఇస్తే వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా ఎప్పటికప్పుడు కొంచెమన్నా విశ్వాసం కలుగుతుంది. వీళ్ళు దేవుని బిడ్డలు కాబట్టి ఇలా ఇంత మంచి మనసుతో ఇలా చెప్తున్నారు, మనకి ఇలా ధైర్యం ఇస్తున్నారు అన్న ఎక్కడో దిక్కున ఎంత విశ్వాసం అన్నా కలుగుతుంది. మన మాటని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. సో మనము అట్టి ప్రేమ కలిగి ఉండాలి. ఇంకోటి ఏంటంటే దేవుని మీద విధేయత కలిగి ఉండాలి. విధేయత అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, విధేయత అంటే మాట వినడం. దేవుడు ఏది చెప్తే ఆ మాట వినడము. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు బైబిల్లో బోలెని ఆజ్ఞలు చెప్పాడు, ఆ ఆజ్ఞలన్నీ పాటించడం, అది కూడా విధేయత. ఇంకోటి మనము మన పెద్దవారి పట్ల, తాతగారి పట్ల కానీ, అమ్మగారి పట్ల కానీ, లేదంటే మన బంధుమిత్రుల పట్ల కానీ మనము విధేయత కలిగి ఉండాలి. అంటే వాళ్ళతో కూడా విధేయత కలిగి ఉంటేనే కదా మనం దేవుని పోలి నడిచిన వాళ్ళని అవుతాము.
విధేయత అనేది చాలా ఇంపార్టెంట్. మనం అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని పట్ల విధేయత కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ప్రయారిటీ అయితే దేవునికి ఇచ్చేసేయాలి, దేవునికి ఇవ్వాలి. నీ జీవితంలో ఏది జరిగినా, ఎలాంటి సిచ్యువేషన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా సరే దేవుని మాట వినడానికే ట్రై చేయాలి మనం. తర్వాత ఒంటరిగా దేవునితో సహవాసం చేయాలి. అంటే మనము ఈ రోజుల్లో ఫోన్లతోనూ, టీవీలతోనూ, లేదంటే సోషల్ మీడియాతోనూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. అలా కాకుండా వాటికి ఇచ్చే టైం కన్నా, సమయానికన్నా ఆ సమయంలో దేవునికి ఇస్తే ఎంత బాగుంటుంది. మనము ఒక గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ప్రేయర్ చేస్తే, ఒక ఫ్రెండ్ మాట్లాడినట్లు మనం మాట్లాడితే ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తారు. ఆయనతో ఏకాంతంగా మనం కన్వర్జేషన్ మనకు ఉండాలి క్రైస్తవ్యంలో ఖచ్చితంగా. అలాంటి కన్వర్జేషన్ ఉన్నప్పుడే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కష్టం వచ్చినా, ఏది అవసరం, ఎలాంటిది వచ్చినా మన జీవితంలో, ఎలాంటి ముప్పు వచ్చినా, నేను చెప్పుకున్నట్లు ఎలాంటి తుఫాన్ వచ్చినా మనం నిలబడగలం. సో మనం దేవునితో కమ్యూనికేషన్ ఎప్పటికప్పుడు మనం బలపరుచుకోవాలి. దేవునితో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లుగా మనం మాట్లాడాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్తో ఎంత అలా చెప్తాము, ఇలా ఇలా అని మనం మాట్లాడతాం, ఆ ఫ్రెండ్తో ఎంత క్లోజ్గా మాట్లాడతాం, అలాగే మన జీవితంలో ఉన్న ప్రతి విషయం కూడా ఆయనతో షేర్ చేసుకోవాలి. అలా షేర్ చేసుకుంటే ఎంతో మనశ్శాంతిగా ఉంటుంది నిజంగా. మన హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోతుంది. తర్వాత మనలో కోపం ఉండకూడదు. అంటే కోపము మనిషికి సహజము రావడము, కాకపోతే ఆ కోపము క్షణం మాత్రమే. మహా అయితే 1 నిమిషం లేదా 2 నిమిషాలు, లేదా అందులో మొత్తం కోపం పోవాలి. కోపం వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా మాట్లాడాలి తప్ప మనసులో ఇంకోటి ఎట్టుకొని మాట్లాడకూడదు. పూర్తిగా అప్పటికప్పుడే మనం కోపాన్ని వదిలేయాలి. సో మన దేవుడు ఇవన్నీ మనకు నేర్పించే వెళ్ళారు, నేర్పించకుండా వెళ్ళలేదు. సాటి వారికి సహాయం చేసే గుణం మనలో ఉండాలి. 10 మందికి సాయం చేయాలి ఖచ్చితంగా. దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేశారమ్మా. ప్రేమ చూపించారు, సమాధానంతో మాట్లాడారు, మంచిగా జీవించారు, విధేయత కలిగి ఉన్నారు, ఒంటరిగా దేవునితో కూడా సహవాసం చేశారు. ఆయనకున్నంత విశ్వాసం ఎవరికి కూడా ఉండదు. నన్ను అడిగితే దేవునికి ఎంతో విశ్వాసం ఉంది. సాటి వారికి సహాయం చేశారు. ఇవన్నీ కూడా దేవుడు చేసే మనకి చెప్పారు, చేయకుండా చెప్పలేదు. మనము ఎలా ఉండాలి, దేవుడు చెప్పినట్లే కదా ఉండాలి. సో మనం రక్షింపబడిన వాళ్ళం కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనం ప్రేమ చూపిద్దాము, సమాధానంగా జీవిద్దాము, దేవుని పట్ల విధేయత కలిగి జీవిద్దాము, ఒంటరిగా దేవునితో గడపడం స్టార్ట్ చేద్దాము, విశ్వాసం కలిగి ఉందాము, సాటి వారికి మనకి చేతనంతైనా సహాయం చేద్దాము. మనకి ఎంత చేతనైతే అంత, ఇబ్బంది ఏం లేదు. దేవుడు చెప్తా, పేదలకి ఇచ్చేవాడు నాకు అప్పు ఇచ్చేవాడని బైబిల్లో ఉంది. సో మనము ఒక సాటి వారికి సహాయం చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తారు. మనకి ఆ గుణం మనకి రావడానికి కారణము దేవుడే. ఆయన మనకు ఇవన్నీ మన తలంపుల్లో పెట్టినాడు. అలాంటి తలంపులు పెట్టినాడు. ఇప్పుడు రక్షణ గురించి తెలుసుకున్నాం కదా. రక్షణ ఇంకా తీసుకోలేదంటే ఎవరైనా ఉన్నట్లయితే తీసుకున్నాము. ఎందుకంటే రాకడ అనేది చాలా సమీపంలో ఉంది. అంటే బైబిల్లో చెప్పినట్లుగా వింత వింత రోగాలు వస్తాయని, విపరీతేషన్ అది ఎండిపోతుందని, రాజ్యాల మీదకి రాజ్యాలు వెళ్తాయని, మనుషుల మధ్య ప్రేమ చల్లారిపోతుందని, తర్వాత నా మాటే నేనే దేవుణ్ణి అని చెప్పుకునే మనుషులు కూడా తయారయ్యారమ్మ. అప్పుడు ఇవన్నీ బైబిల్లో చెప్పినట్లు జరుగుతున్నాయి. నాకు తెలిసి రాకడ అతి సమీపంలో ఉంది. మనము రక్షణ ఆలస్యం చేయకుండా రక్షణ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఇంకా రక్షణ తీసుకోకపోతే బహుశా తీసుకోండమ్మా. అది కూడా బలవంతం కాదు, మీరు విశ్వసించి పూర్తిగా ఆయన మీద ఆనుకుని విశ్వసించి తీసుకోవాలి. ఏదో ఎవరో తీసుకోమన్నారని రక్షణ తీసుకోకూడదు. ఆయన్ని అర్థం చేసుకుని, ఆయన్ని గ్రహించి, ఆయన ప్రేమ యొక్క విలువ తెలుసుకొని మనం రక్షణ తీసుకోవాలి. అంతేగాని మా అన్న చెప్పారు, మా తమ్ముడు చెప్పారు, మా అమ్మ చెప్పారు, మా డాడీ చెప్పారని రక్షణ తీసుకోకూడదు.
మనం ఆయన మీద విశ్వసించి రక్షణ తీసుకోవాలి. అలాంటి విశ్వసించి రక్షణ తీసుకున్న వాళ్ళు ఎప్పటికీ రక్షణ నుంచి తొలగిపోరు. అవిశ్వాసం అంటే ఎవరో చెప్పారని తీసుకున్న రక్షణ అనేది ఎక్కువ కాలం నిలబడదు. సో మనము పూర్తిగా ఒకవేళ ఎవరైనా రక్షణ తీసుకోకపోతే ఆయన మీద పూర్తి విశ్వాసంతో, దేవా నేను రక్షణ తీసుకోవాలనుకున్నా, మీరు నాకు సహాయం చేయండి అని ఆయన్ని అడిగితే ఖచ్చితంగా సమాధానం వస్తుంది. సో ఈ రక్షణ తీసుకోలేని వాళ్ళు తీసుకోండి. మనం రక్షణ మ్యాక్సిమం అందరూ రక్షణ తీసుకున్నారని అనుకుంటున్నాను. రక్షణ తీసుకున్న మనం అందరం కూడా దేవుడు చెప్పినట్లు జీవితాము. ఈ చిన్న మాటలు దేవుడు దీవించమని కోరుతున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్.